Hi friends, welcome to She Tally Tutorial YouTube channel. I am Bharati. ఈ రోజు వీడియోలో నేను TDS ట్రేసెస్ పోర్టల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి 1st April 2026 నుంచి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అప్లికబుల్ అవుతుంది. చాలా మంది మేడం న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అంటే మనం యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాము, టీడీఎస్ టీసీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తున్నాము. వీటిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్, రేట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం వర్క్ అయ్యేవి. ప్రజెంటు ఆ 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది అని, దాంట్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా కొన్ని ఫ్లెక్సిబుల్ చేస్తూ కొన్ని సెక్షన్స్ అవన్నీ చేంజెస్ చేశారు. సో దట్ ఈజ్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025. ఇప్పుడు మనము 1st April 2026 నుంచి మనం న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారమే దాంట్లో ఉన్న రేట్ చార్ట్స్ కావచ్చు, ప్లస్ సెక్షన్స్ అవన్నీ ఫాలో అవుతాం. మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సో అంతే, ఇంకేం లేదు అక్కడ. నెక్స్ట్ ఈరోజు వీడియోలో మనము ట్రేసెస్ పోర్టల్ గురించి నేర్చుకుందామా. సో చాలామంది ట్రేసెస్ పోర్టల్ ఎందుకు యూజ్ చేస్తాము, సో దాంట్లో మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎలా ఉపయోగపడుతుంది దాని గురించి అడుగుతుంటారు. సో మనకి న్యూ ట్రేసెస్ పోర్టల్ అనేది కూడా 1st April 2026 నుంచి రిలీజ్ చేశారు. సో మనం ట్రేసెస్ పోర్టల్లో టీడీఎస్ టీసీఎస్ రేట్ చార్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, మనం టీడీఎస్ అనేది టీడీఎస్ టీసీఎస్ క్యాలిక్యులేటర్స్ యూజ్ చేసి ఈజీగా మనం టీడీఎస్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, టీడీఎస్ పోర్టల్ని ఎందుకు యూజ్ చేస్తాము, వాటి గురించి నేర్చుకుందాము. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క అకౌంటెంట్ కూడా తెలుసుకోవాలి. సో మీరు వర్క్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ టీడీఎస్ ట్రేసెస్లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్ స్లాబ్స్ కూడా చూసుకోవచ్చు. సో వీటన్నిటి గురించి నేర్చుకుందాం. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనము లాస్ట్ 3-4 డేస్ నుంచి టీడీఎస్ చాప్టర్స్ గురించి నేర్చుకుంటున్నాము, టీడీఎస్ గురించి నేర్చుకుంటున్నాము. టీడీఎస్లో నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను. టీడీఎస్ బేసిక్స్, చలానాస్ ఎలా జనరేట్ చేయాలి, రేట్ చార్ట్ అవన్నీ కూడా ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు. సో మనకి ఏంటంటే ఈ టీడీఎస్ టీసీఎస్ టాక్సేషన్కి సంబంధించి ఏదైనా కూడా ఫినాన్షియల్ ఇయర్కి ఒక్కసారి చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి మధ్యలో జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్, టాలీ ప్రైమ్లో కొత్త నోటిఫికేషన్స్, న్యూ చేంజెస్ వస్తున్నాయి. వాటి గురించి మనం వీడియోస్ చేస్తున్నాము. సో మీరు మిస్ కాకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో మీరు యాజ్ ఏ అకౌంటెంట్గా వర్క్ చేసుకునేటప్పుడు సో టీడీఎస్లో వచ్చిన చేంజెస్ ఏంటి, టీసీఎస్, సో మనకి ఏ చేంజెస్ వచ్చాయో తెలుసుకొని దాని ప్రకారం వర్క్ చేయాలి. సో ఛానల్ని కొంతమంది ఫాలో అవ్వట్లేదు, ఫాలో అవ్వండి. సో బట్ ఇక్కడ చూసారంటే మీరు ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్, సో యూట్యూబ్లోకి వెళ్ళి షీ టాలీ ట్యుటోరియల్ అని టైప్ చేశారంటే వీడియోస్లోకి వెళ్ళారంటే చూడండి. సో మనం టీడీఎస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అప్డేట్ చేసాము. సో మనకి ఆ వీడియోస్ చూసారంటే మీకు ఐడియా వస్తుంది. సో టీడీఎస్ రేట్ చార్ట్ 2026-27, అదేవిధంగా టీడీఎస్ ఎంట్రీస్, సో చలానా ఎలా జనరేట్ చేయాలి, టీసీఎస్ న్యూ సెక్షన్స్ అండ్ పేమెంట్ కోడ్స్, సో పేమెంట్ డ్యూ డేట్స్, నెక్స్ట్ మనకు కొత్తగా వచ్చిన టీడీఎస్ రిటర్న్ ఫామ్స్, సో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు వీడియోలోకి వెళ్దాము. సో మనకి న్యూ టీడీఎస్ ట్రేసెస్ పోర్టల్ ఎలా యూజ్ అవుతుంది, సో మనం టీడీఎస్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి చూద్దాము. సో ఇప్పుడు మీరు న్యూ టీడీఎస్ ట్రేసెస్ ఓపెన్ చేయాలి అంటే మీరు గూగుల్ సెర్చ్ పేజ్కి వెళ్ళి traces.tdscpc.gov.in అని కొట్టనమా. ఇలా టైప్ చేశారంటే మనకి టీడీఎస్ ట్రేసెస్ ఓపెన్ అవుతుంది. ఇది మనకి న్యూ హోమ్ పేజ్. సో టీడీఎస్ ట్రేసెస్ హోమ్ పేజ్ అనేది చేంజెస్ చేశారు. దీన్ని మనం ట్రేసెస్ పోర్టల్ అంటాము. సో మనకి హోమ్ పేజ్ అనేది 1st April 2026 నుంచి చేంజెస్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ ఈ చేంజ్ అయిన ట్రేసెస్లో మనం ఏమి యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే, సో మనకి ట్రేసెస్లో ఫస్ట్ రేట్ చార్ట్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పామా. సో మనకి టీడీఎస్ టీసీఎస్ రేట్ చార్ట్ అనేది ఈజీగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. చాలామంది నా క్లాసెస్కి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతుంటారు, మేడం మనకి అఫిషియల్గా టీడీఎస్ టీసీఎస్ రేట్ చార్ట్ మనకి రిలీజ్ అవుతుంది కదా, మనం గూగుల్ సెర్చ్ పేజ్లోకి వెళ్ళి టీడీఎస్ టీసీఎస్ రేట్ చార్ట్ అని కొడితే అక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. సో ఏది నిజమో, ఐ మీన్ అది కరెక్టో రాంగో తెలుసుకోవడానికి కూడా కష్టం కాబట్టి
సో మనము టీడీఎస్ టీసీఎస్ రేట్ చార్ట్ అనేది మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి అని అడుగుతుంటారు మా యాక్చువల్గా. మనం ఒరిజినల్ టీడీఎస్ టీసీఎస్ రేట్స్ ఎలా ఫాలో అవ్వాలి అంటే, సో మనకి టీడీఎస్ ట్రేసెస్ వెబ్సైట్లోనే ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేశారంటే చూడండి, రేట్ చార్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రేట్ చార్ట్ పైన క్లిక్ చేయండి. మీరు రేట్ చార్ట్ పైన క్లిక్ చేశారు అంటే మనకి టీడీఎస్ చూడండి, ఇక్కడ టీడీఎస్ రేట్స్, టీసీఎస్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ 3 కూడా ఇక్కడ ఇచ్చారు. మీరు టీడీఎస్ రేట్ చార్ట్ చెక్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేసి ఫినాన్షియల్ ఇయర్ తీసుకోండి. సో 2026-27 ఇయర్ టీడీఎస్ రేట్స్ క్లిక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ టీడీఎస్ రేట్స్ క్లిక్ చేసాము అంటే మనకి న్యూ సెక్షన్స్ 1 ఏప్రిల్ 2026 నుంచి న్యూ సెక్షన్స్ అప్లికబుల్ అవుతున్నాయి. ఇక్కడ న్యూ సెక్షన్స్, నేచర్ ఆఫ్ పేమెంట్, థ్రెషోల్డ్ లిమిట్, ట్యాక్స్ రేట్స్ కూడా ఇచ్చాడు. సో దీన్ని మీరు హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. కమిషన్ అండ్ బ్రోకరేజ్ అండ్ ఇన్సూరెన్స్కి సెక్షన్ ఏంటి, ట్యాక్స్ రేట్ ఎంత అని. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ సో మనకి చాలా సెక్షన్స్ అండ్ టీడీఎస్ రేట్స్ ఇచ్చారు. ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్స్. సో మనకి కొన్ని మాత్రమే మనం ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు రెగ్యులర్గా కొన్ని పేమెంట్స్ పైన టీడీఎస్ డిడక్ట్ చేస్తుంటాము. లైక్ కమిషన్ అండ్ బ్రోకరేజు, రెంట్ పైన, నెక్స్ట్ ప్రొఫెషనల్ ఫీజు, కాంట్రాక్ట్ ఫీజు, వీటిపైన మనం ఫ్రీక్వెంట్గా టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తుంటాము. ఆ సెక్షన్ మీరు చూసుకోవచ్చు. సో మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు సో మీరు ఏ పేమెంట్స్ పే చేస్తున్నారు, మీ నేచర్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ ఉందా లేదా చూసుకొని సో దానికి సంబంధించిన సెక్షను, థ్రెషోల్డ్ లిమిట్ ఎంత, ట్యాక్స్ రేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో కానీ మనకి ఇక్కడ డౌన్లోడింగ్ ఆప్షన్స్ ఇచ్చాడా అంటే డౌన్లోడింగ్ ఆప్షన్ ప్రొవైడ్ చేయలేదు సో మనం జస్ట్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ సర్చార్జ్ రేట్స్ క్లిక్ చేశారు అంటే సో మనకి సర్చార్జ్ రేట్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి సో సర్చార్జెస్ అనేది యాక్చువల్గా మనకి శాలరీ పైన టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేసేటప్పుడు అప్లికబుల్ అవుతాయి. సో మన ఇన్కమ్ని బేస్ చేసుకొని నెక్స్ట్ అదేవిధంగా టీసీఎస్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే చూడండి, టీసీఎస్ రేట్ చార్ట్ ఇది. సో టీసీఎస్ న్యూ సెక్షన్స్, సెక్షన్ కోడ్స్, ఓల్డ్ సెక్షన్స్ ఇవి యాక్చువల్గా నేచర్ ఆఫ్ పేమెంట్, దానికి సంబంధించిన ట్యాక్స్ అనేది అప్లై చేశారు. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎంత, సో మనము 10 లీవ్స్ సేల్ చేస్తే న్యూ సెక్షన్ 394, సో 2% టీసీఎస్. చూడండి, ఇండివిజువల్స్కి ఎంత, అదర్స్కి ఎంత అని క్లియర్గా ఇచ్చి ఉంటారు. సో ఈ టీసీఎస్ రేట్ చార్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పైన క్లిక్ చేశారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మనకి న్యూ ట్యాక్స్ రెజిమ్, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ 2 టైప్స్ ఉంటాయి. సో మీరు ఏ రేట్స్ చూడాలో దానిపైన క్లిక్ చేశారంటే చూడండి, దిస్ ఈజ్ న్యూ ట్యాక్స్ రెజిమ్, న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ఇవి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనమాట. సో ఇక్కడ సర్చార్జెస్ కూడా ఇచ్చారు. ఇన్కమ్ ట్యాక్స్లో న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం సర్చార్జెస్, అదేవిధంగా దానికి సంబంధించిన పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. సో రిమైనింగ్ ఏ డిడక్షన్స్ అప్లికబుల్ అవుతాయి అని మెన్షన్ చేశారు. సో ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ క్లిక్ చేశారంటే దీన్ని చూసుకోవచ్చు మీరు. ఓవరాల్గా మనం టీడీఎస్ అనేది ఇన్కమ్స్ పైన డిడక్ట్ చేస్తాం యాక్చువల్గా. సో రిసీవ్ చేసుకునే వాళ్ళకి ఇన్కమ్ అవుతుంది, మనం పే చేస్తాం కాబట్టి మనకి పేమెంట్ అవుతుంది సో మీరు శాలరీ పైన టీడీఎస్ డిడక్ట్ చేయాలన్నా, నాన్ శాలరీ పేమెంట్స్ పైన టీడీఎస్ డిడక్ట్ చేయాలనుకున్నా కూడా సో మనకి రేట్ చార్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వీటిని చూసుకొని మనం డిడక్షన్స్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సో ఇప్పుడు టీడీఎస్ రేట్ చార్ట్స్ చూసాం ఇక్కడ మనము. సో నేను ఇప్పుడు హోమ్ పేజ్ క్లిక్ చేస్తున్నాను తిరిగి. సో ఇది టీడీఎస్ ట్రేసెస్ హోమ్ పేజ్. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ట్యాక్స్ క్యాలిక్యులేటర్స్ గురించి. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు నన్ను, సో మేడం నేను రెంట్ 30,000 పే చేస్తున్నాను ఫర్ మంత్కి, సో నేను టీడీఎస్ డిడక్ట్ చేయాలా లేదా, కమిషన్ 15,000 పే చేస్తున్నాను, నేను టీడీఎస్ డిడక్షన్ చేయాలా లేదా, నాకు టీడీఎస్ అప్లికబుల్ అవుతుందా లేదా అని అడుగుతుంటారు. ఇంకొంతమంది, సో మేడం నేను రెంట్ అనేది 70,000 పే చేస్తున్నాను ఫర్ మంత్కి, సో దానికి టీడీఎస్ ఎంత డిడక్ట్ అవుతుంది, ఈజీగా ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అని అడుగుతుంటారు. ఓవరాల్గా మనము టీడీఎస్ పేమెంట్స్ పైన ఎలా డిడక్షన్ చేయాలి, టీడీఎస్ అప్లికబుల్ అవుతుందా లేదా, వాటన్నిటి గురించి ఇక్కడ మనం ఈజీగా తెలుసుకోవచ్చు, క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ, సో మీరు గూగుల్ సర్చ్ పేజ్కి వెళ్ళి ఈ వెబ్సైట్ ట్రేసెస్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ట్యాక్స్ క్యాలిక్యులేటర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, టీడీఎస్ క్యాలిక్యులేటర్ సపరేట్గా, టీసీఎస్ సపరేట్గా ఉంది. సో మీరు టీసీఎస్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే టీసీఎస్ తీసుకోండి. ఇప్పుడు టీడీఎస్ తీసుకున్నా నేను, సో టీడీఎస్ తీసుకున్న క్యాలిక్యులేటర్ తీసుకున్నాను. సో ఇది యాక్సెస్ అవుతుంది, వెయిట్ చేయాలి. సో ఒక 2 minutes పడుతుంది, మాది సర్వర్ స్లో ఉన్నట్టుంది.
సో స్క్రోల్ అవుతూ ఉందన్నమాట. టీడీఎస్ క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది మనకి. సో ఇప్పుడు మనకి మేడం మాకు మేము కమిషన్ పే చేస్తున్నాము మా సర్వీస్ పర్సన్స్కి, సో థ్రెషోల్డ్ లిమిట్ దాటలేదు, మేము టీడీఎస్ డిడక్ట్ చేయాలా లేదా అని చాలామంది అడుగుతుంటారు. దాన్ని కూడా మీరు ఇక్కడ ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చండి. సో అకౌంటెంట్గా వర్క్ చేసే వాళ్ళకి, ఫ్రెషర్స్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి మనకి టీడీఎస్ క్యాలిక్యులేటర్ ఓపెన్ అయింది. ఫినాన్షియల్ ఇయర్ చూస్ చేసుకోండి మా, ఏ ఫినాన్షియల్ ఇయర్ది క్యాలిక్యులేషన్ చేయాలని. ఇక్కడ ఏంటంటే మనకి 2026-27 ఇంకా అప్డేట్ అవ్వలేదు ఇయర్, 2025-26 మాత్రమే ఉంది. సో మేబీ ఫ్యూచర్లో అప్డేట్ అవుతుంది ఇది, సో మీరు చెక్ చేయాలి. ఇక్కడ నేను ఫినాన్షియల్ ఇయర్ తీసుకున్నాను. రెసిడెన్షియల్ స్టేటస్ అడుగుతుంది, మీరు రెసిడెంటా నాన్ రెసిడెంటా అని. రెసిడెంట్ తీసుకోండి. రెసిపియంట్ కేటగిరీమా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కమిషన్ ఎవరికైతే పే చేస్తున్నామో ఆ వ్యక్తి ఇండివిడ్యువల్, హెచ్యుఎఫ్, ఫర్మా, లోకల్ అథారిటీనా అని అడుగుతుంది. సెలెక్ట్ చేసుకోండి ఇండివిడ్యువల్. సో ఇక్కడ సెక్షన్ అడుగుతుంది మా. ఇక్కడ ఏంటంటే మనకి ఓల్డ్ సెక్షన్సే ఉన్నాయి, ఇంకా న్యూ సెక్షన్స్ అప్డేట్ చేయలేదు. సో మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్న విధంగా 1 ఏప్రిల్ 2026 నుంచి మనకి న్యూ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. కానీ ఇవి 2025-26 ఇయర్ యొక్క ఓల్డ్ సెక్షన్సే ఉన్నాయి మా, కాబట్టి కంగారు పడద్దు. సో మనకి మేబీ అప్డేట్ అవ్వచ్చు, అప్డేట్ అయిన తర్వాత మనకు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీరు 2025-26 ఈ ఇయర్ది కావాలి అంటే చెక్ చేసుకోవచ్చు. అంటే 1 ఏప్రిల్ 2026 కంటే ముందు ఏ ఇయర్ టీడీఎస్ అయినా మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇయర్ సెలెక్ట్ చేసుకొని చూడండి, అన్ని ఇయర్స్ది ఉంది మనకి. ఓకేనా. సో 2026-27 ఇంకా అప్డేట్ అవ్వలేదు మా. ఇక్కడ సెక్షన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దేనిపైన డిడక్ట్ చేయాలనుకున్నాము, కమిషన్ పైన కదా. సో కమిషన్ పైన టీడీఎస్ డిడక్ట్ చేయాలనుకున్నాము. సో ఇక్కడ కమిషన్ ఇక్కడ ఉంది చూడండి, కమిషన్ అండ్ బ్రోకరేజ్. సో దీనిపైన నేను టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అమౌంట్ పెయిడ్ అండ్ క్రెడిటెడ్, టోటల్ కమిషన్ మీరు ఎంత పే చేస్తున్నారో అమౌంట్ వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15,000 పే చేస్తున్నాను మా కమిషను థ్రెషోల్డ్ లిమిట్ వచ్చి 20,000 మా. అంటే 20,000 కంటే ఎక్కువ మనం కమిషన్ పే చేస్తే టీడీఎస్ డిడక్ట్ అవుతుంది, లేకపోతే లేదు. టీడీఎస్ రేట్ వచ్చి కమిషన్కి 2%. నేను ఇక్కడ 15,000 పే చేస్తున్నాను. డేట్ తీసుకోమంటుంది, ఏ డేట్లో పేమెంట్ చేస్తున్నారు డేట్ తీసుకోమంటుంది. సో మంత్ చేంజ్ చేసుకోవాలంటే యారో మార్క్ పైన క్లిక్ చేయండి మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిబ్రవరి మంత్లో నేను కమిషన్ పే చేస్తున్నాను మా. చూడండి డేట్ తీసుకొని చూడండి, థ్రెషోల్డ్ లిమిట్ ఆటోమేటిక్గా వచ్చేసిందా. అంటే కమిషన్ థ్రెషోల్డ్ లిమిట్ 20,000. 20,000 కంటే ఎక్కువ కమిషన్ మనం పే చేస్తుంటే టీడీఎస్ డిడక్ట్ చేయాలి, లేకపోతే లేదు. కానీ ఇక్కడ మన డౌట్ ఏంటి మేడం, నేను 15,000 కమిషన్ పే చేస్తున్నాను, టీడీఎస్ డిడక్ట్ చేయాలా లేదా అని. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి వెదర్ టోటల్ అమౌంట్ పెయిడ్ అండ్ క్రెడిటెడ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ మోర్ దెన్ అబౌవ్ థ్రెషోల్డ్ లిమిట్. సో దీనికంటే అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఎస్ ఆర్ నో అని. మోర్ దెన్ 20,000 ఉంటే మాత్రమే డిడక్ట్ అవ్వాలా, లేకపోతే నో తీసుకోవాలా అని. సో ఇక్కడ సో ఎస్ తీసుకుంటున్నా నేను. క్యాలిక్యులేట్ క్లిక్ చేస్తున్నాను. సో క్యాలిక్యులేట్ క్లిక్ చేశాను. వెదర్ టోటల్ అమౌంట్ పెయిడ్ అండ్ క్రెడిటెడ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈస్ మోర్ దెన్ అబౌవ్ థ్రెషోల్డ్ లిమిట్. సో ఇక్కడ మనకి చూడండి 300 అనేది టీడీఎస్ క్యాలిక్యులేట్ అయింది. సో 15,000 ఇంటూ సో వాళ్ళు 2% వేసుకుంటే 300 క్యాలిక్యులేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి ఇక్కడ నో తీసుకుంటున్నాను. ఇప్పుడు నో తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తున్నాను మా. సో చూడండి టీడీఎస్ 0 వచ్చింది ఇప్పుడు. అంటే టీడీఎస్ నాట్ డిడక్టబుల్ మా. ఎందుకు ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ క్రాస్ అవ్వలేదు కదా. సో ఇక్కడ నో పెట్టేసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేయండి, కరెక్ట్గా వస్తుంది. చూడండి మనకి 0 అంటే మనము టీడీఎస్ డిడక్ట్ చేయని అవసరం లేదు, ఎందుకంటే థ్రెషోల్డ్ లిమిట్ దాటలేదు కాబట్టి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూడండి నేను ఇక్కడ అమౌంట్ అనేది చేంజెస్ చేస్తాను. సో అమౌంట్ అనేది నేను ఇప్పుడు కమిషన్ 35,000 పే చేస్తున్నాను మా. ఇక్కడ డేట్ చేంజ్ చేస్తాను. సో మంత్ అనేది మార్చ్ మంత్లో డిడక్ట్ చేస్తున్నాను మా. ఓకేనా. చూడండి చేంజెస్ చేశాను ఇప్పుడు నేను. ఇప్పుడు క్యాలిక్యులేట్ క్లిక్ చేస్తాను నేనైతే ఇక్కడ వేసాను చూడండి తిరిగి. సో మనం ఇక్కడ మంత్ చేంజ్ చేసుకున్నాము. ఇప్పుడు నేను కమిషన్ 35,000 పే చేస్తున్నాను. క్యాలిక్యులేట్ క్లిక్ చేయండి మా. చూడండి 35,000 ఇంటూ 2% వేసామంటే 700 క్యాలిక్యులేట్ అయింది. ఓకేనా. ఇలాగా మనము తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఈజీగా మనకి మన థ్రెషోల్డ్ లిమిట్ దాటిందా లేదా, మనం కమిషన్ ఎంత పే చేస్తున్నామో దానిపైన టీడీఎస్ డిడక్ట్ చేయాలా లేదా అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు టోటల్ మనం 35,000 పే చేస్తున్నాము, దాంట్లో నుంచి టీడీఎస్ 700 మీరు డిడక్ట్ చేయాలి, థ్రెషోల్డ్ లిమిట్ దాటింది కాబట్టి. ఇలా మీరు టీడీఎస్ పేమెంట్స్ పే చేసేటప్పుడు టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి మనము, సో డిడక్ట్ చేయాలా లేదా అని కూడా ఇక్కడ మీరు ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు.
మళ్ళీ మీరు ఇంకొక పేమెంట్ పైన టీడీఎస్ క్యాలిక్యులేట్ చేయాలంటే రీసెట్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇయర్ మనం 2025-26, సో నేను ఇప్పుడు రెసిడెంటే తీసుకుంటున్నాను, ఇక్కడ ఇండివిడ్యువల్ తీసుకుంటున్నాను. సో సెక్షన్ తీసుకోండి. సో ఇప్పుడు దేనిపైన మీరు టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నారు అని అడుగుతుంది కదా, సెక్షన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో రెంట్ తీసుకుంటున్నాను, రెంట్ ఫ్రమ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ తీసుకుంటున్నాను. సో అమౌంట్ నేను రెంట్ అనేది ఎంత పే చేస్తున్నాను, 55,000 పే చేస్తున్నాను. డేట్ ఆఫ్ పేమెంట్ ఏ మంత్ డేటు రెంట్ పే చేస్తున్నారు అని తీసుకోవాలి. సో మార్చ్ మంత్ రెంట్ పే చేస్తున్నాను. సో ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ 0 వచ్చింది. వెదర్ మంత్లీ రెంట్ ఈస్ మోర్ దెన్ 50,000. సో మనకి మోర్ దెన్ 50,000 రెంట్ ఉంటేనే టీడీఎస్ డిడక్ట్ అవుతుంది, లిమిట్ 50,000. సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకున్నా నేను. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ క్లిక్ చేయండి. చూడండి 55,000 పైన 10% 5,500 డిడక్ట్ అయింది. ఓకేనా. సో ఇలా ఈజీగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. చూడండి మా హోమ్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ దగ్గర క్లిక్ చేసి ఇప్పుడు టీసీఎస్ క్యాలిక్యులేటర్ తీసుకోండి. టీసీఎస్ క్యాలిక్యులేటర్ తీసుకున్న తర్వాత మేబీ ఇది కూడా మనకి కొంతసేపు పడుతుంది ఓపెన్ అవ్వడానికి, వెయిట్ చేయాలి. సో ఇక్కడ నేను టీసీఎస్ క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేశాను. చూడండి ఇక్కడ కూడా మనకి 2026-27 రేట్ చార్ట్ అయితే ఇంకా అప్డేట్ చేయలేదు, ఇయర్ కూడా ఇవ్వలేదు. సో 25-26 ఇయర్ తీసుకోండి. మనము టీసీఎస్ అనేది బయ్యర్ నుంచి కలెక్ట్ చేస్తాము. కొన్ని స్పెసిఫైడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సేల్ చేసినప్పుడు సో మనం టీసీఎస్ కలెక్ట్ చేస్తాము. సో టీసీఎస్ దేనిపైన కలెక్ట్ చేయాలని ఆల్రెడీ నేను వీడియో చేశాను, సో ఛానల్లో చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎవరు మీ బయ్యర్ ఇండివిడ్యువల్ హెచ్యుఎఫ్ అని తీసుకోండి. ఇండివిడ్యువల్ రెసిడెన్షియల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. రెసిడెంట్ స్టేటస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సో ఇక్కడ మీ బయ్యర్కి పాన్ అవైలబుల్ ఉందా లేదా అని చూసుకోండి. సో ఎందుకంటే మీ బయ్యర్స్కి పాన్ నెంబర్ ఉంటే టీడీఎస్ రేట్ చార్ట్ ప్రకారం రేట్స్ మనం టీసీఎస్ రేట్ చార్ట్ ప్రకారం రేట్ ఎంతైతే ఉంటుందో అంత టీసీఎస్ కలెక్ట్ చేసుకుంటామా. సో మీ బయ్యర్స్కి పాన్ అవైలబిలిటీ లేదంటే సో హయ్యర్ టీసీఎస్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో అలాంటప్పుడు మీ బయ్యర్కి పాన్ ఉందా లేదా అనేది, పాన్ లేకపోతే పాన్ ఈజ్ నాట్ అవైలబుల్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే పాన్ ఉంటే ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్, ఏ డేట్లో మీరు సో గుడ్స్ లేకపోతే సర్వీసెస్ సేల్ చేసి ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నారో ఆ డేట్ అనేది మీరు తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో ఫిబ్రవరి మంత్ తీసుకుంటున్నాను. నేచర్ ఆఫ్ కలెక్షన్ అని అడుగుతుంది, అంటే మీరు ఏ గూడ్స్ సేల్ చేశారు లేకపోతే లీజుకి ఇచ్చారో ఆ గూడ్స్ తీసుకోండి. నేను స్క్రాప్ అనేది సేల్ చేస్తున్నాను, ఇప్పుడు అమౌంట్ వేసుకోమంటుంది. టోటల్ స్క్రాప్ ఎంత అమౌంట్కి సేల్ చేస్తున్నారంటే 1,20,000కి నేను స్క్రాప్ అనేది సేల్ చేశాను ఇప్పుడు. సో దీనికి థ్రెషోల్డ్ లిమిట్ ఏమీ ఉండదండి. సో స్క్రాప్ పైన టీసీఎస్ రేట్ వచ్చి 2% కలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ క్లిక్ చేశారు అంటే చూడండి 1,20,000 పైన 2% 1,200 రూపీస్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయింది. సో ఇలా మనకి టీసీఎస్ కూడా మనం హ్యాపీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో మీకు టీసీఎస్ రేట్ చార్ట్ అనేది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనకి టీసీఎస్లో కూడా కొన్నిటికి థ్రెషోల్డ్ లిమిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొక గూడ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు టీసీఎస్ ఎలా కలెక్ట్ చేయాలో చూద్దాము. రీసెట్ క్లిక్ చేయండి. రీసెట్ క్లిక్ చేసి ఫినాన్షియల్ ఇయర్ సో ఇండివిడ్యువల్ తీసుకుంటున్నాను. ఇండివిడ్యువల్ బయ్యర్కి నేను సేల్ చేస్తున్నాను, యాక్చువల్గా ఇండివిడ్యువల్ పర్సన్కి సేల్ చేస్తున్నాను. మా రెసిడెన్షియల్ స్టేటస్ రెసిడెంట్. సో డేట్ ఆఫ్ కలెక్షన్ ఏ డేట్లో కలెక్షన్ చేస్తున్నారు టీసీఎస్ అనేది తీసుకోవాలి. ఆరో మార్క్ పైన క్లిక్ చేశారు అంటే మనకి చేంజ్ అవుతుంది. మార్చ్ తీసుకున్నాను. ఇక్కడ నేచర్ ఆఫ్ కలెక్షన్ అంటే ఏ గూడ్స్ సేల్ చేస్తున్నారు లేకపోతే సర్వీసెస్ సేల్ చేస్తున్నారా అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు హోమ్ థియేటర్ అనేది సేల్ చేస్తున్నాను. హోమ్ థియేటర్ సిస్టమ్ సేల్ చేస్తున్నాను. టోటల్ అమౌంట్ ఎంతకు సేల్ చేస్తున్నారు. సో మీరు హోమ్ థియేటర్స్ సేల్ చేస్తున్నప్పుడు 10 lakhs ఇక్కడ చూడండి థ్రెషోల్డ్ లిమిట్ 10 lakhs కంటే హయ్యర్ అమౌంట్ ఉన్న ఐటమ్ మీరు సేల్ చేస్తుంటే ట్యాక్స్ టీసీఎస్ కలెక్ట్ చేయాలి, లేకపోతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 7 lakh రూపీకి హోమ్ థియేటర్ అనేది సేల్ చేస్తున్నాను. 7 lakhs వేసాను. సో ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, నో తీసుకుంటున్నాను. సో క్యాలిక్యులేట్ క్లిక్ చేయండి. టీసీఎస్ ఈజ్ నాట్ కలెక్టబుల్. ఎందుకు కలెక్ట్ చేయకూడదు అంటే సో మనము కొన్ని టైప్ ఆఫ్ లగ్జరీ గూడ్స్ అనేవి సేల్ చేసినప్పుడు మాత్రమే టీసీఎస్ కలెక్ట్ చేస్తాము. హోమ్ థియేటరు 10 lakhs కంటే ఎక్కువ అమౌంట్కి మీరు సేల్ చేస్తేనే మీరు క్యాలిక్యులేషన్ చేయాలి, లేకపోతే లేదు అని అర్థం. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి క్యాలిక్యులేట్ చేసి చూద్దాము. రీసెట్ క్లిక్ చేశాను.
ఇక్కడ ఇండివిడ్యువల్ తీసుకుంటున్నా, ఇండివిడ్యువల్కి సేల్ చేస్తున్నాము. రెసిడెన్షియల్ స్టేటస్ రెసిడెంట్, డేట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ అనేది తీసుకోవాలి. డేట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ తీసుకోవాలి. నెక్స్ట్ నేచర్ ఆఫ్ కలెక్షన్ తీసుకోండి, ఏం సేల్ చేస్తున్నారు అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మోటార్ వెహికల్ అనేది సేల్ చేస్తున్నాను. ఈ మోటార్ వెహికల్స్ సేల్ చేసినప్పుడు కూడా అబౌట్ 10 lakh రూపీ వాల్యూ ఉండే మోటార్ వెహికల్స్ సేల్ చేసినప్పుడు మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది, దానికంటే తక్కువ కాదు. అమౌంట్ రిసీవ్డ్ అండ్ డెబిటెడ్ అని వచ్చింది. మోటార్ వెహికల్స్ ఎంత అమౌంట్ ఉండేటివి సేల్ చేస్తే సో మనకి ఇది అప్లికబుల్ అవుతుంది అన్నాడు. ఐ మీన్ మీరు మోటార్ వెహికల్స్ సేల్ చేసినప్పుడు ఎంత అమౌంట్కి సేల్ చేస్తున్నారో అమౌంట్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 lakhsకి సేల్ చేస్తున్నాను మోటార్ వెహికల్స్ అనేవి, 12 lakhs వేశాను. లిమిట్ 10 lakhs, అంటే 10 lakhs కంటే అబోవ్ ఉండే మోటార్ వెహికల్సే మనం సేల్ చేస్తున్నాం. క్యాలిక్యులేట్ క్లిక్ చేశాను, చూడండి 12,000 వచ్చింది. ఓకేనా? సో ఇలా మనం ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో మన థ్రెషోల్డ్ లిమిట్ దాటిన తర్వాతే క్యాలిక్యులేట్ అవుతుంది. థ్రెషోల్డ్ లిమిట్ తక్కువగా ఉంటే మీరు క్యాలిక్యులేషన్ చేయని అవసరం లేదు, కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చూపిస్తుంది. ఓకేనా? సో మనము ఇప్పుడు మీరు మోటార్ వెహికల్ అనేది 12 lakh రూపీకి సేల్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి TCS 12,000 కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన అమౌంట్ గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తారు. సో ఇలా మీరు సర్టైన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సేల్ చేసినప్పుడు TCS కలెక్ట్ చేయాలా లేదా అనేది కూడా ఈజీగా ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఇక్కడ నేను హోమ్ పేజ్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ TDS క్యాలిక్యులేటర్ లేదు. తర్వాత ఐ మీన్ హోమ్ పేజ్ క్లిక్ చేశాను, తిరిగి ట్రేసెస్ పోర్టల్కి వచ్చామ్మా. సో ఈ ట్రేసెస్ పోర్టల్లో మనకి ఎలా ఉపయోగపడుతుంది ఈ న్యూ పోర్టల్ అంటే, ఇక్కడ చూడండి వెరిఫికేషన్ రిలేటెడ్ సర్వీసెస్ దగ్గర క్లిక్ చేసి పాన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు మీరు. సో TCS క్యాలిక్యులేటర్ యూస్ చేసుకోవచ్చు. సో డిలేడ్ పేమెంట్ పైన మనం TCS పేమెంట్స్ లేట్గా పే చేసిన లేట్ ఫీజ్ అనేది మీరు ఐ మీన్ రిటర్న్స్ లేట్గా ఫైల్ చేసిన వాటి లేట్ ఫైలింగ్ ఫీ కూడా ఇక్కడ మీకు క్యాలిక్యులేట్ అవుతుంది. సో దీన్ని క్లిక్ చేద్దాము, వర్క్ అవుతుందా లేదో చూద్దామా. సో యాక్సెస్ అవుతుంది. సో మీరు TCS పేమెంట్ నెక్స్ట్ మంత్ 7th లోపల పే చేయాలి. ఈ మంత్ TCS అమౌంట్ నెక్స్ట్ మంత్ 7th లోపల పే చేయాలి. 7th లోపల మీకు పే చేయకపోతే ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. TCS రిటర్న్స్ కూడా డ్యూ డేట్ ప్రకారం మీరు ఫైల్ చేయకపోతే మనకి లేట్ ఫైలింగ్ ఫీ అనేది ఛార్జ్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఇంట్రెస్ట్ మనము TCS చలానా లేట్గా కడితే ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ అవుతుంది, సో లేట్ ఫీ ఎంత అవుతుందో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా మనకు వర్క్ అవుతుంది. చూడండి డేట్ ఆన్ విచ్ ట్యాక్స్ వాజ్ డిడక్టబుల్. సో అంటే ఎప్పుడు ఏ డేట్లో మీరు ట్యాక్స్ డిడక్ట్ చేయాలి, యాక్చువల్ డేట్ ఆఫ్ డిడక్షన్ ఎప్పుడు డిడక్ట్ చేశారు, డ్యూ డేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ TDS, డేట్ ఆన్ విచ్ ట్యాక్స్ వాజ్ డిడక్టబుల్ ఎప్పుడు డిడక్షన్ చేయాలి మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వేరే జనవరి తీసుకుంటున్నాను. సో నేను January 2nd డిడక్ట్ చేయాలి. యాక్చువల్ డేట్ ఆఫ్ డిడక్షన్ ఎప్పుడు డిడక్ట్ చేశారు మీరు, 2nd డిడక్ట్ చేశాను నేను. డ్యూ డేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ TDS, సో TDS డ్యూ డేట్ ఎప్పుడు TDS డిపాజిట్ చేశారు, నేను జనవరి మంత్కి సంబంధించిన TDS. సో 2nd ఐ మీన్ యాక్చువల్ డేట్ ఆఫ్ నేను 2nd జనవరిన TDS డిడక్ట్ చేయాలి, నేను డిడక్షన్ చేయలేదు. యాక్చువల్ డేట్ ఆఫ్ డిడక్షన్ ఎప్పుడు, జూన్ మంత్లో నేను డిడక్ట్ చేశాను. సో ఎప్పుడు డ్యూ డేట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ TDS డ్యూ డేట్ ఎప్పుడు, సో మీరు TDS అనేది జూన్ మంత్లో డిడక్ట్ చేశారు కాబట్టి సో ఇది July 7th లోపల నేను పేమెంట్ చేయాలి. ఓకేనా? సో ఇలా తీసుకున్నా నేను. ఇప్పుడు జనవరి మంత్ యాక్చువల్ డేట్ ఆఫ్ డిడక్షన్, సో TDS ఎప్పుడు డిడక్షన్ చేశారో అని అడుగుతుంది. డిడక్షన్ డేట్ కూడా మార్చేస్తున్నాను నేను ఇప్పుడు. సో డిడక్షను, సో నేనైతే దీన్ని 2nd జనవరినే డిడక్షన్ చేశాను. డ్యూ డేట్ ఆఫ్ డిపాజిట్ 2nd ఫిబ్రవరి 7th లోపల మనం పేమెంట్ చేసేయాలి. జనవరిలో డిడక్ట్ చేసిన TDS అమౌంట్ సో ఫిబ్రవరి 7th లోపల పేమెంట్ చేయాలి. సో డ్యూ డేట్ ఆఫ్ డిపాజిట్ ఏ డేట్లో డిపాజిట్ డ్యూ డేట్ వస్తుంది. ఇక్కడ ద డ్యూ డేట్ ఈజ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఫర్ ఎనీ ఎక్స్టెన్షన్ ప్లీజ్ మోడిఫై ద సేమ్ క్లిక్ హియర్ టు వ్యూ ట్యాక్స్ క్యాలెండర్ అని ఇచ్చాడు. మనకి కొన్నిసార్లు డ్యూ డేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలా ట్యాక్స్ డ్యూ డేట్స్ చేంజ్ అయ్యాయా లేదా చెక్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయొచ్చు, లేకపోతే లేదమ్మా. సో మీరు ఇప్పుడు ఏ డేట్లో డిపాజిట్ చేశారు, 7th మనము జనవరి మంత్లో డిడక్ట్ చేసిన TDS అమౌంట్ January 7th లోపల పే చేయాలి. సో యాక్చువల్ డేట్ ఆఫ్ డిపాజిట్ ఏ డేట్లో డిపాజిట్ చేశారు, సో నేను ఇప్పుడు మార్చ్ మంత్లో డిపాజిట్ చేశాను దీన్ని.
సో ఎప్పుడు డిపాజిట్ చేశాను? మార్చ్ మంత్లో డిపాజిట్ చేశాను. సో మార్చ్ 12న డిపాజిట్ చేశాను. టీడీఎస్ అమౌంట్ ఎంత కట్టారు? 12,000 కట్టాను. ఓకేనా, 12,000 వేసాను. ఓకే, సో ఇలా వేసుకున్నాను యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము. సో నేనైతే అమౌంట్ 12,000 పే చేశాను, లేట్ పేమెంట్. ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి మా, ఎంటర్ ప్రెస్ చేయండి చాలు, క్యాలిక్యులేట్ బటన్ ఇవ్వలేదు. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ మంత్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మంత్ ఫర్ డిలే ఇన్ డిపాజిటింగ్ టీడీఎస్. 3 months లేట్గా డిపాజిట్ చేసాం మనము. ఇక్కడ ఇంట్రెస్ట్ అండ్ డిలే ఇన్ డిపాజిట్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ 540 మా. టోటల్ ఇంట్రెస్ట్ మనం 540 రూపీస్ పే చేయాలి. 3 monthsకి ఇంట్రెస్ట్ 540 క్యాలిక్యులేట్ అయ్యింది. సో ఇలా మీరు ఇంట్రెస్ట్ అనేది కూడా సో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ ఆప్షన్ అయితే ఉంది మనకి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఫర్ టీడీఎస్ డిఫాల్టా, ఇంట్రెస్ట్ ఫర్ టీసీఎస్ డిఫాల్టా, లేట్ ఫీ ఫర్ డిలే ఫర్నిషింగ్ ఆఫ్ టీడీఎస్ రిటర్న్సా. చూడండి, ఇప్పుడు నేను రిటర్న్ లేట్గా ఫైల్ చేశాను. టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్ తీసుకోండి, టీడీఎస్ఆ టీసీఎస్ఆ. టీడీఎస్ తీసుకున్నాను. సో సెలెక్ట్ అప్లికబుల్ ఫాము. ఏ రిటర్న్ ఫైల్ చేశారు? 24Qనా 26Qనా? ఇక్కడ ఓల్డ్ ఫామ్సే ఉన్నాయి. సో నేను 26Q తీసుకున్నాను. నాన్ శాలరీ పేమెంట్ రిటర్న్ లేట్గా ఫైల్ చేశాను. ఫినాన్షియల్ ఇయర్ చూస్ చేసుకోండి. క్వార్టర్ ఎండెడ్ మా. సో ఏ క్వార్టరు? ఫస్ట్ క్వార్టరా, సెకండ్ క్వార్టరా, థర్డ్ క్వార్టరా అని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ క్వార్టర్ తీసుకుంటున్నాను మా. ఏప్రిల్, మే, జూను ఫస్ట్ క్వార్టరు. జూలై 7th జూలై 31st లోపల మనం రిటర్న్ ఫైల్ చేసేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మీరు యాక్చువల్ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఏ డేట్లో రిటర్న్ ఫైల్ చేశారు? సో ఫస్ట్ క్వార్టర్ రిటర్న్ నేను జూలై 31st లోపల ఫైల్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎప్పుడు ఫైల్ చేశాను రిటర్న్ అనేది? జూలైలో ఫైల్ చేయలేదు నేను, జూలై 7th లోపల. ఆగస్ట్లో ఫైల్ చేశాను అనుకుందామా. ఇక్కడ క్లిక్ చేసి సో మీరు ఏ డేట్లో ఫైల్ చేశారో ఆ డేట్ ఫస్ట్ క్వార్టరు 2025-26. సో నేనైతే ఆగస్టు మంత్లో ఫైల్ చేశాను. సో ఇక్కడ క్లిక్ చేసి ఇయర్ తీసేసుకోండి మా. సో ఇయర్ తీసుకున్న తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఆగస్టు మంత్లో పేమెంట్ చేశాను. సో ఆగస్టు 30వ తారీఖు పేమెంట్ చేశాను. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత? అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ అండ్ కలెక్టెడ్. సో అంటే మనము ఈ క్వార్టర్కి సంబంధించి టోటల్ టీడీఎస్ అమౌంట్ ఎంత పేమెంట్ చేశాము. సో అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఆల్ కలెక్టెడ్ అని ఇచ్చింది. 25,000 రూపీస్ వేస్తున్నాను. చూడండి, లేట్ ఫైలింగ్ ఫీ 6,000 మనం పే చేయాలి. సో మనం 30 days లేట్ రిటర్న్ ఫైల్ చేసాము. 30 days ఇంటూ 200 వేసుకుంటే 6,000 రూపీస్ మనం లేట్ ఫీ అనేది పే చేసుకోవాలి. ఓకేనా, ఇలా మీరు టీడీఎస్ టీసీఎస్ రిటర్న్స్ లేట్గా ఫైల్ చేసినప్పుడు లేట్ ఫీ ఎంత పడుతుందో మీరు ఈజీగా ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్, టీసీఎస్ ఇంట్రెస్ట్ లేట్ పేమెంట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఎంత పడుతుందో కూడా ఇక్కడ క్యాలిక్యులేటర్ యూస్ చేసి ఈజీగా క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా హోమ్ పేజ్ క్లిక్ చేశాను. మళ్ళీ ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది, ఈ బటన్ కూడా. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే రేట్ చార్ట్స్, ఆల్రెడీ చెప్పాను రేట్ చార్ట్స్ గురించి. నోటిఫికేషన్స్ మీకు టీడీఎస్ టీసీఎస్కి సంబంధించి నోటిఫికేషన్స్ ఏదైనా న్యూగా వస్తే ఇక్కడ క్లిక్ చేసి మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ట్యూటోరియల్ని కమింగ్ సూన్ అన్నాడు, ఇంకా మనకి ఇంకా ఇది ఇవ్వలేదు. నెక్స్ట్ అదేవిధంగా ఒరిజినల్ ఫైలింగ్ ఆఫ్ టీడీఎస్ టీసీఎస్ రిటర్న్స్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ మనకి ఇంకా కమింగ్ సూన్ ఇచ్చాడు ఇంకా అప్డేట్ అవ్వలేదు. మేబీ ఫస్ట్ క్వార్టర్ అయిపోయే లోపల అప్డేట్ అవుతుంది మనకి. సో ఇది మనం చెక్ చేసుకోవచ్చు. సో మనము టీడీఎస్ టీసీఎస్ సంబంధించి ట్రేసెస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. సో మనకి ఈ ట్రేసెస్ పోర్టల్ అనేది ఎలా ఉపయోగపడుతుందో ఇంతకుముందు చూసామ్మా. ఇంకా ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మీరు టీడీఎస్ ట్రేసెస్ లాగిన్ అయిన తర్వాత టీడీఎస్ టీసీఎస్ నిల్ రిటర్న్స్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ట్రేసెస్ నుంచి. అదేవిధంగా మీరు ఫైల్ చేసిన టీడీఎస్ టీసీఎస్ రిటర్న్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సో వాటిని కూడా మీరు కరెక్షన్ చేసుకోవడానికి టీడీఎస్ ట్రేసెస్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనము చలానస్, టీడీఎస్ టీసీఎస్ చలానస్ జనరేట్ చేస్తాం కదా, వాటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా కరెక్షన్ చేసుకోవడానికి ఈ ట్రేసెస్ పోర్టల్ ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ మనం ఫామ్ 16 టీడీఎస్ టీసీఎస్ సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ట్రేసెస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో వీటికన్నిటికీ మనం ట్రేసెస్ పోర్టల్ అనేది ఉపయోగించుకోవచ్చు. సో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి యాక్చువల్గా. సో రిజిస్ట్రేషన్ చేసుకొని కంటిన్యూ అవ్వాలి. మీరు ఈ టీడీఎస్ ట్రేసెస్లో ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి అంటే, మీరు ఫస్ట్ ట్యాన్ నెంబర్ తెచ్చుకున్న తర్వాత టీడీఎస్ టీసీఎస్ ఫస్ట్ క్వార్టర్ రిటర్న్ ఫైల్ చేసేసిన తర్వాత ఈ ట్రేసెస్కి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్డ్ యాజ్ న్యూ యూజర్ క్లిక్ చేసి
రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ డిడక్టరా ట్యాక్స్ పేయరా అని అడుగుతుంది. సో డిడక్టర్ తీసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి మా. కంటిన్యూ క్లిక్ చేసి ఇక్కడ మీ ట్యాన్ డీటెయిల్స్, మీ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్వర్డ్ సెటప్ చేసుకోవాలి మా. సో నెక్స్ట్ వీడియోలో చెప్తా నేను ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అని. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటాం మనము. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి లాగిన్ క్లిక్ చేసి సో ఇక్కడ మీ యూజర్ ఐడి ట్రేసెస్ యూజర్ ఐడి పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనం ప్రొసీజర్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో టీడీఎస్ ట్రేసెస్ పోర్టల్ మీకు ఎలా ఉపయోగపడుతుందో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పాను. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము టీడీఎస్ ట్రేసెస్లో న్యూ రిజిస్ట్రేషన్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.